ప్రాబ్లం లోపల వచ్చేస్తుంది మనకు సైకలాజికల్గా. సో కాబట్టి ఆ రోజు తిట్టను మీకు, నేను ఏమీ తిట్టను. ఎంత బాగా చూసుకొని చదువుతున్నారు, ఆహా నా సోంబేరి భక్తులు అంటాను అంతే. వాళ్ళకి ఎంత ఆనందమో అంటాను, చాలు అంతే చాలు. అంకనది అవమానాన్ని పడద్దండి. చేతనవుతుంది మీకు, మెమొరీ పవర్స్ మీకు వస్తుంది. లలితా సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ ఇవన్నీ కూడా సౌందర్య లహరి కానీ వచ్చేస్తుంది నోటికి. అమ్మవారు అట్లా మనకు నాలుకలు రాసేస్తుంది. ఏమీ రానివాడు లలితా సహస్రనామం చదువుతున్నారు, అక్షరం రానివాళ్ళు విష్ణు సహస్రనామం చదువుతున్నారు. ఎందుకంటే శ్రద్ధ. మనకు అదొకటే గతి, ఇంకేమీ గతి లేదు మనకు అనే భావన మనకు రావాలి. ఇటువంటి అవకాశం మనకుంది, దీన్ని మనం పెట్టుకుందాము అనేది రావాలి మనకు.